ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా భాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని 6వ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ జియా భాషా యువకులు ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అదేవిధంగా చాలా మంది ప్రజలకు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, యువకులు స్వచ్ఛందంగా ఎంపీ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందని, రక్తదానం చేయడం వలన ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతామని, వారి ఆశీస్సులు బైరెడ్డి శబరికి ఉండాలని, అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ కావడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటున్నారని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఆత్మూరు బస్ స్టాండ్ నందు ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ మరియు బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరియు గర్భిణీ స్త్రీలకు తలసేమియా వ్యాధి నా పార్టీ ఆఫీస్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు నంద్యాల బ్లడ్ సెంటర్ వాళ్ళకు మనం కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే మాకు ఇవన్నీ సదుపాయాలు కల్పించారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మనం పార్టీ పరంగా కానీ ఏదన్నా కానీ ప్రజల్లో అవగాహన తేవాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ఈ నంద్యాల బ్లడ్ బ్యాంక్ డొనేషన్స్ ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరియు మన బైరెడ్డి శబరమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి, అష్ట ఐశ్వర్యాలతో తూగాలి. మరియు నంద్యాలకి ప్రత్యేకంగా ఆమె 1 లక్ష మేడితో గెలిచినారు. నంద్యాల ప్రజలు కూడా హర్షణీయ వ్యక్తం చేస్తున్నారు. బైరెడ్డి శబరమ్మ గారికి మాది ఒక విజ్ఞప్తి. చాలా సమస్యలు ఉన్నాయి నంద్యాలలో. మా యొక్క సమస్యలు కూడా మీరు దగ్గర ఉండి చూసుకోవాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే మేడం. ముందుగా డాక్టర్ బైరెడ్డి శబరి మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు జియాబాయ్ అన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం అన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో మొదటిసారి గెలిచినా కూడా బైరెడ్డి శబరమ్మ గారికి చాలా పెద్ద ఫాలోయింగ్ వచ్చింది. ఎందుకంటే ఆమె సమస్యలు వినడం అయితేనేమి, పరిష్కరించడం అయితేనేమి, ఆ దిశగా యువత కూడా మేడం గారితో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మేడం గారు ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి మేడం గారు మరొక్కసారి కూడా గెలవాలని, గెలిచే విధంగా అందరూ పనిచేస్తారని, జియా అన్న గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బ్లడ్ బ్యాంక్ అచ్చుని, నా పేరు బ్లడ్ అచ్చు. మహబూబ్ అన్న గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అన్న సమాజాన్ని చూడలేకపోయినా సమాజం గురించి తెలుసుకొని నిత్యం సమాజం కోసం నా వల్ల ఏమవుతుందో అని చెప్పి ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నందుకు జియా అన్న మీరు చాలా గౌరవకారణం మీకన్నా. ఎందుకంటే ఆయన ఏది లేదు అని ఆయన అనుకోవట్లేదు. అన్ని నేను ఏం చేయలేను, నాకు అన్ని ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నాడు, ఎక్కడికైనా వస్తున్నాడు. ఎంతో మందికి ఆపన్నాస్తం లేక మహబూబ్ అన్న గారు ఉన్నారు. ఈ టీం అందరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట